కొన్ని నెలల కిందట నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఓబీఎస్ని ఎలా వాడాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, మొత్తం ప్రాసెస్ అయితే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో ఏంటంటే ఇలాంటి ఎక్స్టర్నల్ క్యామ్స్ లేకుండా డైరెక్ట్ మన మొబైల్నే ఓబీఎస్ని కనెక్ట్ చేసుకొని మనం లైవ్ ఎలా చేయాలి అండ్ జూమ్ మీటింగ్స్ అండ్ గూగుల్ మీట్స్ అలాంటివి ఎలా అటెండ్ అవ్వాలి మన డైరెక్ట్ మన మొబైల్ క్యామ్ యూజ్ చేసుకొని సో మొత్తం ప్రాసెస్ అనేది గైడ్ చేస్తాను. మీకు డౌట్ వస్తుంది మైండ్లో, సో మొబైల్లోనే అది మనం యూజ్ చేసుకోవచ్చు కదా బ్రో, గూగుల్ మీట్ ఇవన్నీ దాంట్లో సరిపోద్ది కదా అంటే, మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, ఫోటోషాప్ ఫైల్స్ అవన్నీ చూపించాలంటే మాత్రం మీ మొబైల్లో ఫోటోషాప్ ఫైల్ అయితే ఓపెన్ కాదు. సో మీరేం చేయాలి, ఖచ్చితంగా డెస్క్టాప్లోకి వెళ్ళాలి. అలాంటి కేసెస్లో మీరేం చేయొచ్చు అంటే ఇలాగా ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే మీకు ఖచ్చితంగా చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. సో మీ మనీని కూడా సేవ్ చేస్తుంది అండ్ టైం కూడా సేవ్ అవ్వద్ది. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవ్వద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని ఇంకా లేట్ లేకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. If you are watching this space for first time, myself Studying, today I am guiding in this video. Any further delay, let's jumping into the video. మీ పీసీలో డెస్క్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేయండి. సో డెస్క్టాప్ మీద స్క్రీన్ మీదకి రాగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు యూజ్ చేసే ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి క్యామాన్ స్టూడియో. క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో కింద చూసినా కానీ మైక్రోసాఫ్ట్ స్టోర్ది లింక్ అయితే చూపిస్తుంది. మీకు ఇన్ కేస్ మీకు అక్కడ చూపించకపోతే మీరు ఇక్కడైతే తీసుకోండి, ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. క్యామాన్ అని క్లిక్ చేయగానే మీకు ఈ వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా విండోస్ కి పైన, సో మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవ్వద్ది. కింద కూడా ఉంది ఆప్షన్ సేమ్, దాన్ని క్లిక్ చేసినా కానీ డౌన్లోడ్ అవ్వద్ది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. క్యామాన్ స్టూడియో అయితే సెర్చ్ చేసి మీరైతే ఓపెన్ చేసుకొని, నాకైతే పైన హైలైట్ అవుతుంది, మీకోసం మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. సో మీకు లోడింగ్ అయ్యి ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఇక్కడ. సో మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ గా దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 2 లోకి వచ్చేస్తే మీ మొబైల్ ఫోన్ అయితే ఆన్ చేసుకోండి. మనం ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, సేమ్ అప్లికేషన్. సో మీ మొబైల్ ఫోన్ లోకి అయితే వచ్చేస్తే ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళండి. బార్ లో క్యామాన్ స్టూడియో సేమ్ ఆ సాఫ్ట్వేర్ నేమే సెర్చ్ చేయండి ఇక్కడ. సో ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయితే అయిపోద్ది. ఇన్స్టాల్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఓపెన్ క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది ఓపెన్ అవుద్ది ఇప్పుడు. సో కంటిన్యూ, పర్మిషన్స్ అయితే అలో చేయమంటుంది. ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. సో గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయండి. పైన వైఫై సింబల్ అండ్ ప్లస్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ అయితే వస్తుంది. సెకండ్ ఆప్షన్ డివైస్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కింద పేర్ ఏ డివైస్ అని ఆప్షన్ అయితే వస్తుంది హైలైట్ అయ్యి. క్లిక్ చేస్తే మీకు ఒక స్కానర్ అయితే చూపిస్తుంది. ఈ స్కానర్ ని అక్కడ స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు డైరెక్ట్ గా అయితే కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ చూసారా ఫౌండ్ ఇన్ఫినిక్స్ 7 నా మొబైల్ ఫోన్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఈ మొబైల్ అండ్ పీసీ ఎలా కనెక్ట్ అవుద్ది అంటే, సో ఒక వైఫై మీద 2 కనెక్ట్ అయి ఉండాలి. మా ఇంట్లో వైఫై లేదు బ్రో అనుకుంటే మాత్రం మీ మొబైల్ డేటా ఉంటది కదా, మీరు కేబుల్ పెట్టి మీ డేటాని అయితే షేర్ చేయండి. సో లేకపోతే మీ దాంట్లో వైఫై ఆప్షన్ ఉంటే డైరెక్ట్ గా మీ దాంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకోండి. ఒకే నెట్వర్క్ కి 2 డివైసులు కనెక్ట్ అయి ఉండాలి, అప్పుడే ఇది వర్క్ అవ్వద్ది, లేకపోతే వర్క్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు నాకు కనెక్ట్ అయింది, ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఆప్షన్స్ లో ఫ్రంట్ క్యామ్ అయితే ఆన్ చేసుకుంటాను. ఇక్కడ మీ మొబైల్లో మీరు ఏ సెట్టింగ్స్ చేయలేరు, మొత్తం పీసీలోనే చేసుకోవాలి. డివైస్ కింద లెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వైడ్ 12 MP అని ఉంది. సో నాది 12 MP కెమెరా, అది బ్యాక్ అయితే కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఫ్రంట్ క్లిక్ చేస్తాను. ఫ్రంట్ 16 MP అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ క్యామ్ ఆన్ అవుద్ది. చూస్తున్నారు కదా, మీకు మొత్తం విజువల్స్ అయితే చూపిస్తున్నాను. సో డైరెక్ట్ గా మన ఫోన్ లో మాట్లాడి డైరెక్ట్ గా మనకి పీసీలో కనెక్ట్ అయిపోతాయి. ఇదే విధంగా మీకు కింద చూసుకుంటే రెజల్యూషన్, మీకు ఎంత రెజల్యూషన్ కావాలంటే అంత రెజల్యూషన్ వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు. మ్యాక్స్ కేసెస్ అది మీ ఇష్టం. సో ఫ్రేమ్ రేట్ కూడా ఉంది, హైయెస్ట్ వచ్చి 30 ఫ్రేమ్ రేట్ ఉంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరైతే సెట్ చేసుకోవచ్చు. కింద ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. సో నేను ఇది బ్యాక్ కెమెరాకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆడియో సెట్టింగ్స్ లో మీకు ఎక్స్టర్నల్ ఆడియో ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే సో కింద వచ్చి స్క్రీన్ వాటర్ మార్క్ అని ఉంది కదా, ఇది మీ ఇష్టం అనమాట. మీకు కావాలంటే వాటర్ మార్క్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఫస్ట్ ఛానల్ అయితే వాటర్ మార్క్ లేదు. సెకండ్ ఛానల్ లో చూసారు కదా, సైడ్ ఒక వాటర్ మార్క్ వచ్చింది, ఆ యాప్ సంబంధించింది. సో థర్డ్ సైడ్ కూడా ఉంది. ఫోర్త్ ఎన్ని కంట్రోల్స్ అనమాట, మీరు ఇష్టం వచ్చినట్టు మీరైతే పెట్టుకోవచ్చు. సో నాకు ఇదేం వద్దు, ప్లెయిన్ గా కావాలి, నేను రికార్డింగ్ చేసుకునేటప్పుడు నాకు దిగులే ఉండకూడదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ రిమూవ్ ద కరెంట్ సీన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఏం ఎఫెక్ట్స్ అనేవి కనెక్ట్ కావు, ఇంకా మీకు డైరెక్ట్ గా వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను రెజల్యూషన్ అయితే మారుస్తాను. రెజల్యూషన్ వచ్చి చిన్నదిగా ఉంది. సో నేను ఫుల్ హెచ్డి పెడుతున్నాను, 16:9. ఇది పెడితే కొంచెం పెద్దగా వస్తుంది స్క్రీన్. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. జూమ్ కావాలంటే ఇదిగో ఫ్రేమింగ్ లో జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు ఇక్కడ జూమ్ చేస్తే చాలు, అక్కడ డైరెక్ట్
గా జూమ్ అయిపోద్ది, జూమ్ అవుట్ చేస్తే జూమ్ అవుట్ అయిపోద్ది. సో ఇక రైట్ సైడ్ కి వచ్చేస్తే మీకు మామూలుగా మన వీడియోలో ఏమైనా లైట్ గా ఉన్నా కానీ ఎక్స్పోజర్ పెంచుకోవాలి, ఐఓఎస్ పెంచుకోవాలి, టెంపరేచర్ 10 బ్రైట్నెస్ ఇవన్నీ మీరు ట్రై చేసుకోండి. సో ఇది స్టెప్ అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ ఓబిఎస్ లోకి మనకు కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి నేను చెక్ చేస్తాను. నేను ఓబిఎస్ ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. వీడియో క్యాప్చర్ డివైస్ అయితే తీసుకుంటాను ఒకటి. ఎంటీ ప్లేస్ లో రైట్ క్లిక్ చేస్తే యాడ్ ఆప్షన్ వచ్చింది కదా, ఈ యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో క్యాప్చర్ డివైస్ అనే ఆప్షన్ వచ్చింది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 అని ఎందుకు చూపిస్తుంది అంటే వీడియో క్యాప్చర్ ఆల్రెడీ 1 ఇక్కడ యాక్టివ్ లో ఉంది. సో నేను అది క్యాన్సిల్ చేస్తాను మీకోసం ఫ్రెష్ గా చూపించే దానికోసం. సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే మీకు అడుగుతుంది మీ కెమెరా ఏది అని చెప్పి. సో దీని మీద డ్రాప్ డౌన్ చేస్తే కెమాన్ స్టూడియో కాబట్టి మన సాఫ్ట్వేర్ పేరు. సో దీని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో కెమెరా అయితే డైరెక్ట్ గా వచ్చేసింది. ఓకే క్లిక్ చేసి ఇంకా డైరెక్ట్ ఇంకా మన వీడియో రికార్డింగ్ చేసుకోవడమే. ఇది మీరు కావాలంటే గేమ్స్ ఆడేటప్పుడు కింద బాటమ్ లో అయితే పెట్టుకుంటాము. సో దీన్ని అయితే చిన్నదిగా చేసేసి ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. బ్యాక్ క్యామ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ నుంచి అయితే మీకు డైరెక్ట్ లైవ్ గా చెప్పేయచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవ్వద్దంటే మీకు డైరెక్ట్ గా యూట్యూబ్ లో లైవ్ పెట్టినప్పుడు ఆర్ఎల్స్ మీ స్టూడెంట్స్తో కానీ ఎవరితో కానీ మీరు డైరెక్ట్గా మీటింగ్ కాల్స్లో వాటిలో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది మీకు. ఈ సాఫ్ట్వేర్ ఎలా వాడాలో మీకు అర్థమైంది కదా. సో ఇది రికార్డింగ్ కూడా అవుతుంది, డైరెక్ట్ లైవ్లో ఉంది కాబట్టి ఇక్కడ రికార్డింగ్ చూపిస్తుంది. నేనేం చేస్తానంటే దీన్ని స్టాప్ చేస్తే నాకు ఈ రికార్డింగ్ ఆగిపోద్ది కాబట్టి నేను జస్ట్ దీని వరకు హైడ్ చేసేస్తాను. మీకు అర్థమైంది కదా ఈ సాఫ్ట్వేర్ని ఎలా వాడాలో ఏంది మొత్తం ప్రాసెస్ అనేది గైడెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి అది కూడా మనకి గూగుల్లో కూడా అవైలబుల్ గా ఉంది. కావాలంటే గూగుల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. డ్రాట్ క్యామ్ అని ఉంటుంది. ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఓపెన్ చేసినా మీకు అదే సైట్ లోకి వస్తుంది, సెకండ్ వన్ ఓపెన్ చేసినా అదే సైట్ లోకి వస్తుంది. సో మనకి లేటెస్ట్ వర్షన్ ఇంపార్టెంట్ కాబట్టి సెకండ్ వన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వద్ది వాళ్ళది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద ఇన్స్టాల్ ద క్లయింట్ వర్షన్ అని ఉంది కదా మీ కంప్యూటర్ కి, దీని మీద క్లిక్ చేశారు అనుకోండి డైరెక్ట్ డౌన్లోడ్ అయితే అయిపోద్ది. ఇంకా సో ఆల్రెడీ నా సిస్టమ్ లో అయితే డౌన్లోడ్ అయింది. మీకు గూగుల్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. కింద ఆప్షన్ ఉంది కదా, మీరు కావాలనుకుంటే మీ మొబైల్ లోకి వెళ్ళి ఇదే సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. పేరు వచ్చి ఇదే ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ లో కూడా. చూసారు కదా, ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ మీద క్లిక్ చేస్తే మీకు చూపించింది సేమ్ నేమ్ అయితే ఉంటుంది. మీరు ఏం కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదు. మీకు ఈ లోగో గుర్తు పెట్టుకోండి. లోగో గుర్తు పెట్టుకొని ఇన్స్టాల్ క్లిక్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. సో క్లోజ్ చేసేసి ఒకసారి అయితే ఆ యాప్ ని కూడా ట్రై చేద్దాం. సో యాప్ నెంబర్ 1 క్యామో స్టూడియో అయితే వర్క్ అయింది సక్సెస్ఫుల్లీగా. యాప్ నెంబర్ 2 క్యామ్ క్లయింట్ అని ఉంది ఇక్కడ. ఆ యాప్ ని కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ దానిలాగే హెవీ టాస్క్ అయితే మీరేం పెద్దగా ఇబ్బంది ఏం పడబడలేదు, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ వర్క్ అనమాట. ఓపెన్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇన్ఫినిక్స్ అని పేరు చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూపిస్తాను మొబైల్లో. సేమ్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ యాప్ ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. కంటిన్యూ, ఓకే, హలో ఫొటోస్ అని అడుగుతుంది. వీడియోకి మైక్రోఫోన్ కి అయితే యాక్సెస్ అయితే ఇవ్వండి. ఇస్తే ఇక్కడ వైఫై ఐపీ అడ్రస్ డివైస్ ఐపీ అని చూపిస్తుంది. డైరెక్ట్ గా అయితే కనెక్ట్ అయిపోయింది. ఇంకా ఈ విధంగా కనెక్ట్ అయిపోయింది. సో నేను బ్యాక్ కెమెరాకి పెట్టి చూపిస్తాను. దీంతో పాటే మీకు ఆడియో కూడా రన్ అవుతుంది కింద. ఇదే విధంగా డైరెక్ట్ గా ఆడియో కూడా తీసేసుకుంటుంది. మీరు బ్యాక్ కెమెరా పెట్టి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాటర్ మార్క్ అయితే చూపిస్తుంది కదా, దానికైతే వాటర్ మార్క్ అయితే చూపియదు, దీనికైతే వాటర్ మార్క్ అయితే చూపిస్తుంది. నేను వాటర్ మార్క్ కి సాటిస్ఫై అవుతాను అనుకుంటే మాత్రం దీంట్లోకి అయితే వచ్చేయండి. సో నా వాటర్ మార్క్ వద్దు అనుకుంటే మాత్రం నేను ఇందాక చెప్పాను కదా క్యామో స్టూడియో అనేది, ఆ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. ఎడిట్ చేసే దానికి మీకు ఆప్షన్స్ కొన్నే ఇచ్చాడు. ఇక్కడ మైక్రోఫోన్ ఆన్ ఆఫ్ అనే ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మైక్రోఫోన్ ఆఫ్ అయిపోద్ది. అక్కడ కూడా చూస్తున్నారు కదా సిస్టమ్ లో మైక్రోఫోన్ కూడా ఆఫ్ అయిపోయింది. సో ఆన్ చేస్తే ఆన్ అవద్ది. ఇంకా 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు స్కేలింగ్, గైడెన్స్, క్రాప్ అని ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ట్రై చేయండి అన్ని. సో ఇప్పుడు మనం ఇది ఓబిఎస్ కి కనెక్ట్ అవద్దో లేదో అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. మనం ఓబిఎస్ అయితే ఓపెన్ చేసుకుని ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఇంకోటి యాడ్ వీడియో క్యాప్చర్ డివైస్, ఓకే, డైరెక్ట్ గా అయితే డిటెక్ట్ చేసేసుకుంది. ఇంకా ఓకే క్లిక్ చేసి ఇది మనకి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే ఇట్లా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసుకొని మీరు రికార్డింగ్ అయితే ఇక్కడ డైరెక్ట్ గా రికార్డింగ్ అవుతుంది. నేను ఫ్రంట్ క్యామ్ కూడా పెట్టి చూపిస్తాను మీకు, డైరెక్ట్ రికార్డింగ్ కూడా అవుతుంది. మీకు ఈ విజువల్స్ మొత్తం నేను స్క్రీన్ మీద అయితే వేసి చూపిస్తాను మీకు. సో ఇంకా నేను ఈ యాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏం పెద్దగా అయితే ఏమి లేవు. సో సింపుల్ గా మీరు ఒక చిన్న మీటింగ్స్ కి అటెండ్ అయ్యేదానికి వీటికి అయితే సరిపోద్ది. ఇది చూసారు కదా, కనెక్ట్ చేసుకోవాలో మొత్తం అయితే చూపించాను. నేను 2 టైప్స్ అయితే చెప్పాను. ఆ 2 టైప్స్ ఏంటంటే డైరెక్ట్ గా మీకు వెబ్ క్యామ్ లేకుండానే మీ మొబైల్ ని వెబ్ క్యామ్ గా వాడే విధంగా అయితే చెప్పాను.
జూమ్ మీటింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. న్యూ మీటింగ్ అయితే క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ కనెక్టింగ్ అని పడింది. కింద వచ్చి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ అయ్యింది అండ్ మైక్రోఫోన్ కూడా ఆన్ లో ఉంది. వీడియో దగ్గర వచ్చి ఆరో మార్క్ అయితే కనబడుతుంది కదా, దీని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డిఫాల్ట్ గా కెమాన్ అయితే సెలెక్ట్ అయ్యి ఉంది. కెమెరా అయితే ఆన్ చేసుకుంటున్నా. సో డైరెక్ట్ గా నేను ఇక్కడ నుంచి అయితే నేను వీడియో కాల్స్ అయితే మాట్లాడవచ్చు. మైక్ కావాలంటే మైక్ అయినా పెట్టుకోవచ్చు. మైక్ కావాలంటే మనం ఇందాక చెప్పాం కదా, డొరైట్ క్యామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మైక్ వద్దు అనుకుంటే మాత్రం దీంట్లోనే చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను మొత్తం క్లోజ్ చేసేసి. సో గైస్ ఈ వీడియో ఇంతే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలైతే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనేమనుకుంటున్నానంటే ప్రీమియర్ ప్రో అయినా అయితే ఎక్సెల్ అయినా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీ కామెంట్ని అయితే మీరు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ యూ మై నెక్స్ట్ వన్.